ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి ఒక రకమైన మైనస్ ఉంది వైసీపీలో వాళ్ళు. ఏంటంటే అవతల ఆప్షన్ లేదు చేర్చుకోవడానికి. అవును, వాళ్ళకి ఓవర్ఫ్లో ఉంది కాబట్టి వీళ్ళని చేర్చుకోరు. వీళ్ళని చేర్చుకోనప్పుడు ఇంకోటి గతంలో చేర్చుకుని ఉరగబెట్టుకుందేం లేదా, ఉన్నది కోల్పోయారు. ఏ ఎలక్షన్స్ అప్పుడో చూసుకోవాలి కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి వీళ్ళని చేర్చుకుని వాళ్ళకేం అవసరం? అంటే కొంతమంది నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన కానీ సిద్ధా కానీ మొన్న కేసీఆర్ కానీ ఆయన అయితే మొత్తం ఇంకా రాజకీయాలనే వదిలేస్తారు. మీరు అన్నట్టు వేరే పార్టీలోకి వెళ్ళే ఆప్షన్ లేదు, ఇదే పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదు అన్నప్పుడు ఆ నాయకుడి పరిస్థితి ఏంటి? అంతే. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేసీఆర్ నాని ఎందుకు వదిలేశాడు? తెలుగుదేశంలో చాలా వరకు ప్రయత్నించాడు, వర్కౌట్ కాలేదు. వైసీపీకి వచ్చాడు, గెలుస్తాను అనుకున్నాడు, అవ్వలేదు. ఇంకా తర్వాత తెలుగుదేశానికి ఆప్షన్ లేదు. ఎందుకని? తన సోదరుడు వచ్చేసాడు అక్కడ. ఈయన ఫ్యూచర్ కనిపించిపోయింది అంతే. ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళినా నాకు రాజకీయ భవిష్యత్తు లేదని అర్థమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఉన్నాడు అనుకోండి, ఫ్యూచర్ ఉండేది. కానీ ఇతనికి సామాజిక వర్గ పరంగా ఎదురు తిరగడం అన్నటువంటిది నచ్చలేదు. అంటే పార్టీ మీద నమ్మకం లేదా? నేను ఉంటే భవిష్యత్తు ఉంది అని అనుకుంటే ఆయన మొత్తం రాజకీయాలను వదిలేయాల్సిన అవసరం లేదు కదా. నేను చెప్పేది అదే, ఇట్లాంటి వాళ్ళతో ఉండే సమస్య అదే. ఆవేశపూరిత